హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరా. గాయత్రి భార్గవి గారు ఎస్టర్డే తన సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం జరిగింది. ప్రధానంగా ఒక సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్కి ఈవిడ ఇచ్చిన ఇంటర్వ్యూని వాళ్ళు మిస్లీడ్ చేసేలాగా థంబ్నెయిల్స్ పెట్టి పబ్లిష్ చేయడం ద్వారా ఈవిడ చాలా ఇబ్బందికి గురైనట్టుగా ఈ వీడియోలో ఆవిడ వెల్లడించింది. ఒకసారి ఈ వీడియో మీరు క్షుణ్ణంగా క్లియర్గా వినండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. Defamatory in nature and false information and defamatory in nature and false information ఎలా చూపిస్తారు యూట్యూబ్ లో చెప్పడానికి నేను చెప్తాను. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఐటీ మీడియా వాళ్ళకి అండ్ స్వప్నాకు పిలిచారు, చాలా ప్రేమగా వెయిట్ చేసి వచ్చాను, చాలా బాగా జరిగింది. స్వప్న గారు కూడా దీనికి కౌంటర్గా ఒక వీడియో ఇచ్చారు, అది నెక్స్ట్ ప్లే చేస్తాను. యాక్చువల్లీ రైట్ ఓకేలే, ఫస్ట్ ఇది మీరు చూడండి. అది టెలికాస్ట్ అయిన తర్వాత మా ఆయన ఆర్మీ ఆఫీసర్, ఆయనకున్న వేదన, మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ విత్ సోల్జర్ చెప్పి చాలా బాధపడ్డాను. చాలా సెన్సిటివ్ ఇష్యూ అది ఏం చేశారంటే ఆ ఏడుపువి అవన్నీ పెట్టేసి ఫోటోగ్రాఫ్స్ ఆ ఇన్సిడెంట్స్ అన్ని పెట్టేసి ఇగో ఇలా ఇలా రాశారు. తమ్ముళ్ళు ఒకసారి చూడండి. ఆయన మంచులో కూరుకుపోయి అక్కడే చనిపోయారు, బాడీని ముక్కలు ముక్కలు చేసి దీన్ని చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు, రాత్రులు నిద్ర పట్టేది కాదు. పాపం ఆవిడేదో వేరే ఏదో దీనికి సంబంధించి ఒక రిలేటెడ్గా కొంచెం కన్నీరు కాల్చినట్టుగా ఎమోషనల్ అయిన ఆ క్లిప్తో దీన్ని ఇలా డైవర్ట్ చేశారనమాట. సో దాని గురించి ఆవిడ పాపం ఫీల్ అవుతూ వీడియో పెట్టారు. ఆయన మంచులో కూరుకుపోయి అక్కడే చనిపోయారు. రైట్, బాడీని ముక్కలు ముక్కలుగా. ట్విస్ట్ ఇదే కదా, ఎవరైతే దీనికి రాశారో దానికి అగైనెస్ట్గా ఆయన ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. నిజంగా ఇది కొంచెం బాధాకరమైన విషయం. పంపించారు, రాత్రులు నిద్ర పట్టేది కాదు. దిస్ ఇస్ వాట్ దే పుట్. మా ఫ్యామిలీ ఫోటోస్, నా ఫోటోస్ అన్ని పెట్టారు. అంటే చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ హిస్ వైఫ్ ఇలా జరుగుతుంది. సో వాట్ యు థింక్ అబౌట్ దిస్ విక్రమ్? నా ఆయన పక్కనే just shows their respect for the army. Sorry Vikram, is that the respect we give for the army? అనే కాదు, చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఇలాగే రాంగ్ థంబ్నెయిల్స్, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెడతారు, డిఫమేటరీ ఇన్ నేచర్. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఐటీ మీడియా, ఎందుకు మీరు ఇలా చేస్తారు? రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే నాట్ ఓన్లీ ఒక పర్టికులర్ ఛానల్ అనే కాదు, డిజిటల్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే థంబ్నెయిల్సే రాజ్యం వెళ్తున్నాయి. థంబ్నెయిల్సే ఎంత క్రియేటివ్గా క్రియేట్ చేసి పెడితేనే థంబ్నెయిల్ వల్ల వీడియో అనేది ఇలా క్లిక్ అవుతుంది. అప్పటికి చాలా కష్టంగా ఉంది ఒక ప్రోమో రెడీ చేయాలి, ఒక వీడియో జనాలు చూడాలంటే. ఆ ప్రోమో వాళ్ళకి నచ్చితేనే చూస్తారు మిగతా వీడియో, లేదంటే మిడిల్ డ్రాప్ అయిపోతారు అనమాట. డ్రాప్స్ ఎక్కువ ఉంటున్నాయి వీడియోకి. ఒక వీడియో ఒక పర్సన్ దగ్గర ఎంగేజింగ్ చేయించాలంటే చాలా ఇబ్బందులకి గురవుతుంది డిజిటల్. అయితే ఇక్కడ ఒక వీడియో ఎలా అయినా జనాలకి వెళ్ళడం కోసం థంబ్నెయిల్ క్రియేటివ్గా పెట్టేది ఒక లెక్క, కక్షపూరితంగా కావాలనే కాంట్రవర్సీ క్రియేట్ చేసేలాగా పెట్టేది ఇంకొక లెక్క. ఆ లెక్కల గురించి మాట్లాడదాం. ఇదే కాదు, చాలా మీడియా హౌసెస్ ఇలాగే చేస్తున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు? వై? నేను సప్నాతో ఆల్రెడీ చెప్పాను, 2 times డిలీట్ చేశాను, మళ్ళీ ఇలాగే జరుగుతుంది. సప్నాతో ఏంటి గవర్నమెంట్? లెట్ మీ నో వాట్స్ హ్యాపెనింగ్. అండ్ గైస్, మనం అంతా స్మార్ట్. యాక్చువల్లీ స్వప్నని మీరు డైరెక్ట్గా అడిగితే లాభం ఉండదు. ఏదైతే ఈ క్రియేటివ్ వరల్డ్లో ఏదైతే థంబ్నెయిల్స్ క్రియేట్ చేసే ఆ డిజైనర్స్ ఉంటారో, ఆ ఎస్ఈఓస్ ఉంటారో, వీళ్ళందరికీ వాళ్ళ క్రియేటివ్ హెడ్ నుంచి వచ్చే ఆర్డర్స్ ప్రకారమే ఈ థంబ్నెయిల్ టెక్స్ట్ అనేది జరుగుతుంటుంది. ఆ థంబ్నెయిల్ టెక్స్ట్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేసి వీళ్ళకి చెప్తేనే వీళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అమలు చేసి దాన్ని ఇట్లా రూపొందిస్తారనమాట. ఇంటెలిజెంట్ ఆడియన్స్ కదా, why are we accepting such nonsense? We should say no to such content and say no to such thumbnails. So defamatory in nature. So ID media, please answer this, and we want you to be very careful in the kind of thumbnails you are posting, and we need an apology also in public. Thank you. రైట్, అపాలజీ ఇవ్వాలని అయితే ఆవిడ అడుగుతోంది, అంతకు మించి ఆవిడేమి ఇదిగా ఏం చేయట్లేదు. కాకపోతే ఇది మరీ ఘోరం. థంబ్నెయిల్స్ లోపల మ్యాటర్ ఒకటి ఉంటే కొంచెం ఎంగేజింగ్ కోసం కొంచెం మార్చి పెట్టడంలో తప్పులేదు, ఎందుకంటే చూడాలి కాబట్టి, అలా ఉంటేనే చూస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. కానీ
అసలు పూర్తి విరుద్ధంగా జరగంది కూడా జరిగినట్టుగా అసలు సంబంధమే లేని టాపిక్ని తీసుకొచ్చి తమ్ముళ్ళలో వేయడం మాత్రం తప్పు, చాలా చాలా తప్పు. అది ఇంక్లూడింగ్ మీ అయినా ఇంక్లూడింగ్ ఎవరైనా తప్పే. రైట్. And my audience are very smart, so please support us and give a thumbs up for misleading information. Thank you, Jay. రైట్, జై హింద్. సో ఇందాక మీరు గాయత్రి గారు పెట్టిన వీడియో చూశారు కదా, దానికి ప్రతిస్పందిస్తూ మన స్వప్న గారు, జర్నలిస్ట్ కమ్ యాంకర్ స్వప్న గారు వీడియో రిలీజ్ చేయడం జరిగింది త్రూ తన సోషల్ మీడియా. ఒకసారి ఆవిడేం ఎక్స్ప్లెయిన్ చేశారో, ఆవిడేం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారో చూద్దాం. హలో ఎవ్రీవన్, నేను మీ జర్నలిస్ట్ అండ్ యాంకర్ స్వప్నని. గాయత్రి భార్గవి యాక్టర్ అండ్ యాంకర్ మీడియా ఫ్రెండ్ వీడియో పోస్ట్ చేశాను. ఇట్ ఇస్ ఇండీడ్ వెరీ వెరీ డిస్టర్బింగ్. ఇంటర్వ్యూ చేసింది నేను జూలై 5వ తారీఖు 6వ తారీఖు ఆఫ్ లాస్ట్ ఇయర్ 2024. వావ్, ఇంటర్వ్యూ అయిన వెంటనే ఎప్పటి ఇంటర్వ్యూ అది? ఓకే, పాత ఇంటర్వ్యూస్ని రీయూజ్ చేస్తారు, రీపబ్లిష్ చేస్తూ ఉంటారు, ఇట్స్ ఫైన్. కానీ తమ్నేల్ అంత ఘోరంగా మార్చి మరీ బ్రతికున్న వ్యక్తిని మరీ చంపేసే అంత తమ్నేల్, అది కూడా ఒక ఎస్టాబ్లిష్డ్ సంస్థ, ఏదో ఒక లోకల్ ఛానల్ లేకపోతే ఎవడో ఎక్కడి నుంచి ఆపరేట్ చేసే ఒక నాలెడ్జ్ లెస్ పర్సన్ పెట్టుంటే ఓకే. బట్ ఇంత పెద్ద సంస్థగా ఒక మంచి పేరు తెచ్చుకున్న ఒక సంస్థ ఇలాంటి ఒక పెట్టడానికి మాత్రం అది ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంది. చాలా సక్సెస్ఫుల్ గా పబ్లిష్ అయింది. సక్సెస్ఫుల్ గా పబ్లిష్ అయిన దానిలో ఎటువంటి తమ్నేల్ ఇష్యూస్ రాలేదు. బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ భార్గవి అన్నా నేను సో మెనీ కాల్స్ థ్యాంక్ యూ ఒకరిని పెట్టారు వెంటనే. సో తను వీడియో చెప్పినట్టుగా ఇంటర్వ్యూ రియల్లీ వెల్. బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్, ఒక 2-3 వారాలకు ఇంటర్వ్యూ బాగా వెళ్తుందని చెప్పి అక్కడ టెక్నికల్ టీమ్స్ మల్టిపుల్ ఛానల్స్, ఒకే గ్రూప్ లో ఉండే మల్టిపుల్ ఛానల్స్ లో పోస్ట్ చేయడంలో ఫాల్స్ థంబ్నెయిల్స్ పెట్టడం మొదలుపెట్టారు. వెంటనే గాయత్రి 2-3 సందర్భాల్లో నాకు చెప్పడం, నేను వెంటనే వాళ్ళని యాక్షన్ చేసుకుని వెంటనే వాళ్ళని తీసేయమని చెప్పడం, వాళ్ళు తీసేయడం, మళ్ళీ 10 రోజుల్లోగా అటువంటిదే దాని దరిదాపులో ఉండే ఎక్కువ తమ్నేల్ అప్లోడ్ చేయడం, ఇలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు నేను ఐటీ మీడియాలో పనిచేయట్లేదు. సో నోట్ దిస్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం ఐ డ్రీమ్లో మానేశారు. ఆవిడ మానేసిన తర్వాత ఈ తమ్నేల్స్ వస్తున్నాయి. అది అంటే ఎందుకు పెడుతున్నారు? కక్షపూరితంగానా, లేకపోతే ఈవిడికి వాళ్ళకి ఏదో పడక, ఎలా అయినా ఈవిడ ఈ ఏదైతే ఆవిడకు ఉంటుందో ఆ ఎబిలిటీని డ్యామేజ్ చేయడానికి, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను మానేశాను. కారణాలు అనేకం, బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ సంఘటన కేవలం గాయత్రి కారణాలు అనేకం, చాలా రీజన్స్ ఉన్నాయి ఆవిడ మానేయడానికి. మేబీ ఏదో సమ్ ఇష్యూస్ వల్ల మానేశారు ఆవిడ. సో ఆ సంస్థ అందుకనేనా ఈవిడ మీద ఎలాంటి నెగిటివ్ బయట పోర్ట్రేట్ అవ్వాలనో, లేకపోతే వాట్ ఎవర్ వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియట్లేదు. కానీ అది మాత్రం ఆ తమ్నేల్ చాలా ఘోరంగా ఉంది. బ్రతికున్న వ్యక్తిని చనిపోయాడు అని ప్రొజెక్ట్ చేయడం మాత్రం అది చాలా చాలా తప్పు, జస్ట్ ఫర్ వ్యూస్ కోసం. మాత్రమే పరిమితం కాదు. నేను 10 ఏళ్ల క్రితం సింగర్ సునీత గారితో చేసిన ఇంటర్వ్యూ తమ్నేల్స్ కూడా ఈ మధ్య కాలంలో రకరకాలుగా పెట్టారని చెప్పి, మిస్లీడింగ్ గా పెట్టారని సునీత నాకు ఫోన్ చేశారు. అండ్ ఇమీడియట్లీ ఐ గాట్ ఆల్ ఆఫ్ దోస్ డెలీటెడ్. సునీత అర్థం చేసుకుని, షీ అండర్స్టూడ్ ద సిస్టమ్ బికాజ్ షీ ఆల్సో రన్స్ డిజిటల్ మీడియా ఆర్గనైజేషన్ అండ్ షీ డెఫినెట్లీ ఖండించాల్సిన విషయం నేను షేర్ చేస్తున్నాను. ఇది అయిపోయింది. వీటన్నిటితో పాటు రీసెంట్ గా నా ఫ్రెండ్ ప్రేమ కూడా నాకు షేర్ చేసుకున్నాను. దట్ ఇన్ గ్రూప్ కాల్డ్ వాయిస్ ఆఫ్ విమెన్, దట్ తను ఎప్పుడో 16-17 సంవత్సరాలు చేసిన ఇంటర్వ్యూలు కూడా ఈ థంబ్నెయిల్స్ మార్చి కొత్త కంటెంట్ లాగా, కొత్త థంబ్నెయిల్స్ తో కొంచెం అట్రాక్టివ్ గా చేయడానికి రకరకాలుగా పెట్టి. అది తప్పు కాదు, నో అది తప్పు కాదు. ఇప్పుడు చెప్తున్న దాంట్లో పాత వీడియోని తీసుకొచ్చి మాట్లాడి క్రియేటివ్గా, ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. ఇలా చేయకపోతే జనాలు చూడరు. కొంచెం వినడానికి కష్టంగా ఉన్నా, కొంచెం ఎవరు తిట్టుకున్నా, ఎవరు ఏమనుకున్నా, నేను చెప్పదలుచుకుని సూటిగా చెప్తున్నాను, వినండి. నిజంగా మీ మనస్సాక్షిని ఒకసారి అడగండి. క్రియేటివ్గా తమ్నేల్ లేకపోతే మీరు చూస్తారా? అసలు క్లిక్ చేస్తారా? ఇదేంట్రా ఇలా పెట్టేశాడని మీరు ఆ సర్ప్రైజ్ ఫీల్ అవ్వకపోతే, మీరు ఆ ఇది మీకు రాకపోతే మీరు ఎందుకు ఓపెన్ చేస్తారు? మీకు వీడియో అంటే ఎంత గొప్ప ఎడిటర్, మంచి కట్స్ పెట్టి, మంచి ఎడిట్ చేసి, మంచి ప్రోమో క్రియేట్ చేసి, రకరకాలుగా సాడ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి, ఎమోషనలైజ్ చేసేలాగా మ్యూజిక్ యాడ్ చేసి, ఎంతెంతో కష్టపడి చేస్తే తప్ప మీరు ఆ వీడియో చూడరు. అలాంటిది ఇట్స్ ఓకే, వాళ్ళు చూడడం కోసం క్రియేటివ్గా పెట్టచ్చు, కానీ తప్పుగా ప్రొజెక్ట్ చేయకూడదు, తప్పుగా వాళ్ళు ఇబ్బంది పడేలాగా ఉండకూడదు. తమ్నేల్ వాళ్ళు అసలు సంబంధమే లేని వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకూడదు. అది ఒకటి నేను తప్పని భావిస్తున్నాను తప్ప, ఇప్పుడు మీరు చెప్పింది మాత్రం తప్పు కాదు. క్రియేటివ్ ఫీల్డ్లో అంతే, ఈ పోటీ ప్రపంచంలో అంతే, ఒకరిని దాటుకుని ఒకరు పరిగెడుతూనే ఉన్నారు.
ఈ టైంలో ఖచ్చితంగా అలాంటివి జరుగుతాయి. వల్ల తన గెస్ట్ కూడా తను అడుగుతున్నాను. ఐ జస్ట్ వాంట్ క్లారిఫై, ఫ్రీలాన్స్ యాంకర్స్కి, మీడియా జర్నలిస్ట్కి ఎప్పుడు కూడా సంస్థలో ఇటువంటి అంశాల మీద, టెక్నికల్ ఇష్యూస్ మీద కంట్రోల్ ఉంటుంది. మంచి ఇంటర్వ్యూ చేసి సంస్కారవంతంగా గెస్ట్తో మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పంపించిన వరకే మా చేతిలో ఉంది. మరి the rest of it is the responsibility completely of the organization. And I also want to finally re-clarify that I don't work for Ideal Media anymore. రైట్. సో ఇది మొత్తానికైతే వాళ్ళు సోషల్ మీడియాలో పరస్పరం మాట్లాడుకొని పెట్టారు. యాక్చువల్లీ ఇది ప్లాన్డ్ అనే అనిపిస్తోంది. ఎందుకంటే దీన్ని ఆపడం కోసం ఎలా అయినా ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు కాల్ చేసి వెంటనే స్వప్న గారితో మాట్లాడచ్చు, స్వప్న గారు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ త్రూ సోషల్ మీడియా మాట్లాడుతున్నారంటే దెర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ దట్. ఏదో వీళ్ళు చెప్పదలుచుకున్నారు, ఏదో వీళ్ళు మనకు తెలియజేయదలుచుకున్నారు కాబట్టి పెట్టారు. ఇట్స్ ఫైన్. ఈ క్రియేటివ్, ఈ thumbnail, ఈ ఫీల్డ్లో రేపటి రోజున నిజంగా యూట్యూబ్ వీడియోలకి వాల్యూ లేకుండా కేవలం thumbnailsే రాజ్యం వెళ్ళడం ఆల్రెడీ మొదలుపెట్టే, ఇంకా ఇది ఎక్కడికో వెళ్ళే అవకాశం ఉంది. సో దీన్ని కొంచెం బెటర్, కొంచెం కంట్రోల్ చేస్తే మనమే కంట్రోల్ చేయగలం. రైట్. సో ఈ సంఘటన మీద ఇలాంటి thumbnails క్రియేట్ చేసే వాళ్ళ గురించి మీరేమనుకున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఉంటుంది. ఎవరి ఛానల్ తెలుగు రాజ్యం. నేను విరామ్.